హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఎంఎస్. బాలమృతం పిండితో గులాబ్ జామ్ తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: బాలమృతం పిండి, గోధుమ పిండి, పంచదార, యాలకులు. బాలమృతం పిండి ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టి జల్లించి పెట్టుకున్నానండి. బాలమృతం పిండి అనేది మెత్తగా ఉండాలండి, అప్పుడే గులాబ్ జామ్ సాఫ్ట్గా వస్తుంది. ఒక గిన్నెలో 1 కప్పు బాలమృతం పిండి వేసుకున్నాను. అదే కప్పుతో గోధుమ పిండి వేసుకున్నాను. గోధుమ పిండి వేసుకోవడం వల్ల ఉండ అనేది పగులు రాకుండా ఉంటుందండి. చిటికెడు సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను, మీరు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిండి కొంచెం కొంచెం కలుపుకొని మొత్తం కలుపుకొని పిండి అనేది ఉండలా అవ్వాలండి. ఇలా అవ్వకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా కాల్చి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే పాలు వేసుకుంటున్నాను, మీరు వాటర్ అయినా వేసుకోవచ్చండి. పిండి అనేది చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. ఇలా ఉండాలి. 2 కప్పులకి 1 కప్పు పంచదార తీసుకున్నానండి. స్టవ్ పైన తెప్పాలు పెట్టుకొని 1 కప్పు పంచదార అదే కప్పుతో వాటర్ వేసుకొని పంచదార కరగనివ్వాలండి. కరిగాక కొంచెం యాలకుల పొడి వేసుకొని కరగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ముందుగా కలుపుకున్న పిండిని ఇంకొంచెం కలుపుకొని ఉండలు చుట్టుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండాలండి. ఉండ అనేది ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చుట్టుకోవాలండి. అప్పుడే పగుళ్ళు రాకుండా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పైన రెడ్ కలర్గా అయిపోతే లోపల పిండి పిండిగా ఉండిపోతాయండి. ఏగాక తీసి పాకంలో వేసుకోవాలండి. అన్నీ వేసుకొని గరిటెతో కలుపుకోవాలండి. కలుపుకొని 20 నిమిషాల తర్వాత గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.